బాలనరసయ్య నా పేరు. ఆటో తోలుతానా? ఆ. ఏం పరిస్థితి అన్న, రేవంత్ రెడ్డి వచ్చిండు, ఫ్రీ బస్సులు పెట్టిండు, ఇట్లా పాడైపోయింది. ఏమైనా బస్సులో పోడు తప్ప ఆటోలోకి వస్తాడు ఇవ్వలేరు. ఏమైనా ఆటోలు పెట్టుకుని కూర్చోవాలి, 200 వస్తే కదా 200 డీజిల్కి మన చేతి ఖర్చు మందం అయిపోతాయి, ఛాయ్ నీళ్ళకి మాత్రం అయిపోతాయి. ఏం వచ్చేది లేదు, ఏం పోయేది లేదు. ఈ రేషన్ కార్డులు ఒకటి మంచి చేసిండు అన్న, ఈ మిగతాదంతా వేస్ట్. మీ రేషన్ కార్డులు ఒకటి చేసింది తప్ప మిగతా పనులు ఏం చేసింది లేదు, ఏం పోయేది లేదు. ఈ సభ పెట్టినా కానీ ఇప్పుడు వాన పడలే కాబట్టి ఇంత జనం వచ్చారు, వాన పడితే ఇంత జనం లేదు కుదరు, అంతే కదా. అదే మన కేసీఆర్ మొన్న పెట్టినప్పుడు వచ్చారు, వాళ్ళు ప్రజలు లేకుండా వచ్చాడు జనం పోయారు. కేసీఆర్ మంచి పనులు చేసిండు కదా. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఏం చేసిండు? ఈ పథకాలు గితకాలు ఆయన ఎవరుగా వాళ్ళ పార్టీలో తిరుగుతాలో మాత్రం వెళ్తుంది, ఈతలకు అందాయి. ఈతలో కదా మేము ఆట తోలుతున్నాం, పార్టీలో తిరగలేం కదా. కాంగ్రెస్ కండ కప్పుకొని కాంగ్రెస్ సభలో పోయి అయితే మీటింగ్లలో పోం కదా. లేదన్నా, అందరికి న్యాయం అయింది, అందరికి వచ్చినాయి. కానీ ఎంతో కొంత వాళ్ళు పక్క మధ్యలో ఉన్న తిన్నాకైనా అందరు లబ్ధిదారులు, అందరికి చెందింది. గొల్లోళ్ళకు కురుమోళ్ళకు ప్రతి ఒక్కరికి అందరు లబ్ధిదారులు అయిపోయారు. ఏ ప్రభుత్వం ఇది బస్సులు పెట్టిన కానీ ఏముంది, రేషన్ కార్డు వచ్చింది తప్ప మిగతా ఏం రాలేదు, ఏం చేయలేదు. అన్ని కేసీఆర్ చేసిపోయినాయి. ఏళ్ళకి రుణమాఫీ చేసింది అంటే భూములకి చేసిండు అన్న, మళ్ళీ ఏం చేసి నాకు ఆట తోలుకుంటు నాకేం లేదు, మాకేం చేసిండు? ఇప్పుడు ఉన్నాటలు కావాలని ఉన్నాటలు తీసేస్తాడట. ఉన్నాటలు ఏం తీసేస్తా, మన ఛార్జింగ్ ఆటలు కొనుక్కోవాలని ఛార్జింగ్ ఆటలు పుణ్యానికి వస్తాయా? దాన్ని డబ్బులు పెట్టాల్సిందే కదా. ఇప్పుడు వచ్చి సంవత్సరం 20 నెలలు అవుతుంది, 20 నెలల నుంచి బయట అప్పు తెచ్చుకుని తింటు తప్ప వేరే ఏం లేదు. ఏదో మన సన్నబియ్యంతో మాత్రం అయ్యా ఇప్పుడు తింటున్నాం. ఆ బియ్యం మాత్రం మంచిగా ఉన్నాయి. సన్నబియ్యం ఒకటి వచ్చింది, రేషన్ కార్డు ఒకటి పెట్టింది. ఈ రెండు ఇది ఒకటే మంచి పథకం ఉంది అంతే. ఈ రెండు, ఈ రేషన్ కార్డు ఇచ్చింది, సన్నబియ్యం పెట్టింది, మిగతాదంతా ఏం లేదు. ఆయన చేసింది ఏం లేదు, పోయింది ఏం లేదు. ఎవరన్నా తిన్మర్మలనా? తిన్మర్మల అమ్దామన్నా. కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఎన్నో మాటలు మాట్లాడేటు, ఎక్కడ మూలకే రాలేదు. ఇప్పుడు వీళ్ళకి రాగానే ఆయనకి ఏదో పదవి ఇవ్వగానే బీచ్లకు రావాలి, ఇది రావాలి, అది రావాలి అంటాడు. కేసీ ఉన్నప్పుడు ఆయన మాట్లాడా? కాంగ్రెస్ లో కూడా కొట్లాడి బయటకు వచ్చింది కదా. ఇప్పుడు కాంగ్రెస్ లో బయటకు వచ్చింది కానీ ఆయన ఏం చేస్తాడో తెలియదు అన్న. ఏదున్నాయినా అంతా నార్మల్ కిందకే వస్తుంది, చేసేది అయితే ఏముండదు. ఇంకోటి ఏంటంటే మంచి పనులు జరిగినాయి, మంచిగా అన్ని మంచిగా ఉన్నారంటే కేసీఆర్ మాటలు బాగున్నాయి. కేసీఆర్ అంటే బాగున్నాయి. దళిత మంది వచ్చిందన్న నాకు. దళిత మంది వచ్చింది. లేదన్నా, నాకు రుణమాఫీ భూమి ఏం లేదు కానీ దళిత మంది మాత్రం వచ్చింది. దళిత మంది వచ్చింది, ఆయన పుణ్యాన ఇల్లు కట్టుకుని ఉన్నాం. అంటే అది ఇచ్చినది కాదు, నాకు దళిత మంది రాకుండా మంచి పనులు చేసిండు. అది నాకు లాస్ట్ విడతలు వచ్చింది, రాదనుకున్నప్పుడు ఈయన వచ్చింది. ఈ కమిషన్ తీసుకురాడు అంటే వీళ్ళు డబల్ పెట్టుకున్నప్పుడు పోయిందన్న వాళ్ళ తప్పు. కమిషన్ తీసుకురాడంటే మాత్రం ఈ డైరెక్ట్ మనం పోయినా వెహికల్ కాడికి పోయినాం, వెహికల్ తీసుకొచ్చినప్పుడు కమిషన్ ఏముంటుంది అలా. వీళ్ళు మధ్యలో నాకు పైసలు కావాలి, బర్రెలు కావాలి, ఈ కావాలి, అవి కావాలి, దాంట్లో తీసుకోరు, మధ్యలో ధరలు తీసుకోరు. వీళ్ళు మధ్యలో పెట్టిందే. లాస్ట్ కొత్తకి నాకు ఎంత తీసుకోవాలి, నాకు 5 లక్షలు సరిపోయింది. దాంట్లో 3 లక్షలు తీసుకున్నారు, 4 లక్షలు తీసుకున్నారు, 5 లక్షలు తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్